హాయ్ అండి, ఈరోజు నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ ఇది గులాబ్ జామ్ ప్యాకెట్ తెప్పించుకున్నాను బిగ్ బాస్కెట్లో. ఎంటీఆర్ది 1+1 వచ్చిందండి, 200 గ్రామ్స్ది. ఫస్ట్ ఒకటి చేస్తున్నాను, ఇంకా 3 months ఉంది డేటు, తర్వాత చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ అది పిండి అంతా జల్లించుకోవాలి. షుగర్ ఒక సైడ్ పెట్టుకోవాలండి పొయ్యి మీద. 1+1 వేయాలి. ఒకటి షుగర్ అయితే ఒకటి వాటర్ వేయాలి. ఒక ప్యాకెట్కి 1.5 వాటర్ పడుతుంది, 1.5 షుగర్ పడుతుందండి ఈ గ్లాస్తోని. ఒకటి వేస్తే మరీ సరిపోదు, రసం అంతా అయిపోతుంది దానికి. ఇప్పుడు ఇందాక జల్లించి పెట్టుకున్న దాంట్లో పాలు వేసి అంతా కలిపి పెట్టానండి. పాలు కొంచెం కొంచెం వేయాలి, కొంచెం ఎక్స్ట్రా వేసినా కానీ అది జోరుగా అయిపోతుంది. ఎక్కువ పట్టవండి, పావు గ్లాస్ పాలు కూడా పట్టవు, చూసుకొని వేయండి. తర్వాత అట్లా అంతా కలిపి పెట్టి ఒక 5 minutes పక్కకు పెట్టాలి. మూత మూసి పెట్టేసేయాలి, గాలి పోకుండా దాంట్లోకి బాగా టైట్గా. తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న రౌండ్స్ గుంటల్లాగా చేసుకొని పెట్టుకోవాలి, బాల్స్ లాగా. చూసారు కదండి, నేను ఎలా చేశాను అలా చేయండి. మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి అంతా చేసిన తర్వాత అవే ఇంకా పెద్దగా అవుతాయండి బాల్స్. పాకం అంతా పీల్చుకున్న తర్వాత పెద్దగా అవుతాయి, అందుకే ఫస్ట్ మనం చిన్నగా చేసుకుంటే బెటర్. చూడండి, అన్నీ ఇలా చేసుకొని ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి మనం. అంత లోపల ఒక సైడ్ పాకం అవుతూ ఉంటుంది కదండి, మసులుతూ ఉంటుంది, అప్పుడు మనం బాల్స్ చేసుకోవచ్చు. మీరు కూడా మీకు ఇష్టమైన సైజులో చేసుకోండి. చూడండి, ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు నెయ్యి వేసి అందులో వేయించుకోవాలి. కొన్ని వేసి మీడియం పెట్టండి, మంట మాత్రం ఎక్కువ పెట్టవద్దండి. ఎక్కువ పెడితే తొందరగా డ్రై అయిపోతాయి, లోపల మాత్రం గట్టిగా ఉంటాయి. అదే మీడియం ఫ్లేమ్లో వేయించాలి, లోపల కూడా బాగా రోస్ట్ అవుతాయి, పిండి లేకుండా ఉంటాయి. చాలామందివి పైన వేగుతాయి కానీ లోపల గట్టిగా ఉంటాయండి గులాబ్ జామ్స్. అలా ఉండకుండా ఉండాలంటే మీకు ఒక టిప్ అండి, ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. పాకం కూడా సిమ్లో పెట్టి మసులుతూనే ఉండాలి. వేడివి చేసిన వెంటనే పాకంలో వేసేయాలి. చల్లగా అయిపోయినాయి అనుకోండి బాల్స్, అప్పుడు మీకు లోపల గట్టిగా వస్తాయి, పైన మాత్రమే కాలుతాయి. ఇది గుర్తుంచుకోండి, వేడి వేస్తే మాత్రం లోపలంతా బాగా కాలుతాయి.